వాలంటీర్లకి పరీక్షలు పెడితే ఆ రోజుల్లో విమర్శించింది తెలుగుదేశం. ఇప్పుడు రేషన్ డీలర్‌లకి పరీక్ష పెట్టింది. రేషన్ డీలర్‌కి పరీక్ష ఏంటండి? పెట్టారంతే. అంతవరకైతే బానే ఉంటది. ఆ పరీక్ష తర్వాతన దాంట్లో 50 మార్కులంట పరీక్షకి. ఇంటర్వ్యూలో 50 మార్కులట. పరీక్షలో పాపం రేషన్ డీలర్ దాని కోసం పరీక్ష రాసి పాస్ అయినటువంటోళ్ళకి, నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని తీసి పడేస్తే, ఒక అమ్మాయి ఎళ్లి హైకోర్ట్‌లో కేసేస్తే, ఏందిది అని ప్రశ్నించింది హైకోర్టు. చౌకదారుల దుకాణాల కేటాయింపులో రాత పరీక్షతో సమానంగా ఇంటర్వ్యూకి 50 మార్కులు నిర్ణయించడానికి తప్పుపడుతూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇంతకు ముందే ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా అధికారులు పాత పద్ధతిలోనే ఎంపిక చేయడాన్ని హైకోర్టు ధర్మాసనం ఆక్షేపించింది. కోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా జరిగిన దుకాణాల కేటాయింపు ప్రక్రియ చట్టం ముందు నిలవదని, వాటిని సమర్థించలేమని తేల్చెప్పింది. 2013 ఏప్రిల్ 4న హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఇంటర్వ్యూ మార్కులు నిర్ణయించి మళ్లీ ఎంపిక ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు తీర్పిచ్చింది. ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలోని రేషన్ దుకాణం 15 కేటాయింపుకి పార్వతీపురం ఆర్డీఓ 2012లో నోటిఫికేషన్ ఇచ్చారు. రాత పరీక్షకి 50, ఇంటర్వ్యూకి 50 మార్కులు. ఇది 2012 అంటే కిరణ్ కుమార్ రెడ్డిటే. ఈ డీలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకున్న కోట నాగమణి అనే మహిళ రాత పరీక్షలో 50 మార్కులు పొందిన, ఇంటర్వ్యూలో ఎంపిక కాలేదు. దీని మీద ఆమె హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఎంపిక ప్రక్రియను సవాల్ చేయడంతో పాటు ఇంటర్వ్యూకి 50 మార్కులుగా నిర్ణయించిన జీవోని ప్రశ్నించారు. దీన్ని విచారించిన సింగిల్ జడ్జి పిటిషనర్ ఇంటర్వ్యూకి హాజరై ఎంపిక కాలేదని తెలిసాక హైకోర్టును ఆశ్రయించడానికి తప్పుపట్టారు. ఆమె వ్యాజ్యాన్ని కొట్టేస్తూ 2014 జూన్ 19న తీర్పిచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆమె అదే ఏడాది ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. దీని మీద ఇటీవల ధర్మాసనం విచారించింది. నాగమణి తరపు న్యాయవాది తడ్డి నాగేశ్వరరావు వాదించారు. ఇంటర్వ్యూకి 50 మార్కులు కేటాయించడానికి తప్పడుతూ హైకోర్టు సింగిల్ జడ్జి గతంలో స్పష్టమైన తీర్పిచ్చారు. డీలర్ నియామక పాలసీని సమీక్షించి ఇంటర్వ్యూ మార్కులు సముచితంగా ఉండేలా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. కానీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు ఇవ్వలేదు. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా డీలర్లు నియమిస్తోందని పేర్కొన్నారు. ధర్మాసనం స్పందిస్తూ ఎంపిక ప్రక్రియలో నాగమణి పాల్గొని ఫెయిల్ అయ్యాక పిటిషన్ వేసినందుకు సహజంగా అయితే మేము ఈ విషయంలో జోక్యం చేసుకోం. అయితే ఇంటర్వ్యూకి 50 మార్కులుగా పేర్కొంటూ 2011 ఇచ్చిన జీవో 4ను కొట్టేయడంతో పాటు కొత్తగా మార్గదర్శకాలు రూపొందించాలని సింగిల్ జడ్జి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా వాటికి భిన్నంగా అధికారులు ఇప్పటికే వ్యవహరిస్తున్నారు. సాలూరులోని రేషన్ షాప్ 15కు తాజాగా ఎంపిక ప్రక్రియ చేపట్టండి అంటూ అధికారులు ఆదేశించారు.